నువ్వే కావాలని చెప్పి కోచింగ్ సెంటర్‌ని ప్రమోట్ చేస్తున్నావా? హ్మ్. నువ్వే కావాలని చెప్పి 8దో తరగతిలోనో, 9దో తరగతిలోనో, 11థ్, 12థ్ చదివేలాగా కంపల్సరీగా చదివేటట్టుగా పేరెంట్స్‌ని, పిల్లల్ని కంపల్షన్ చేసి స్ట్రెస్‌లో గెంటుతున్నావా? గవర్నమెంటే గెంటుతుందా? హ్మ్. మరి గవర్నమెంట్ లేకపోతే కావాలని చెప్పి నేను గొప్ప ప్రపంచంలోనే అది టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పుకోవడానికి గొప్పలకెళ్ళిపోయి నువ్వు ఎగ్జామ్ పెట్టి ఓన్లీ ప్రైవేట్ స్కూల్‌లో ఉన్న స్టూడెంట్సే సెలెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసి గవర్నమెంట్ దేనికి పనికిరాదని నువ్వే చెప్తున్నావా? హ్మ్. ఇలాంటి క్వెషన్స్ 100 వస్తున్నాయి అందులోంచి. హ్మ్. అంటే ఆ గ్యాప్ నువ్వు ఎప్పుడైతే నువ్వు 20 టైమ్స్, 30 టైమ్స్ నువ్వే క్రియేట్ చేసి హ్మ్. ఎవడో అమెరికా వాడు ఎగ్జామ్ పెట్టాడు అమెరికా యూనివర్సిటీకి అడ్మిషన్ అంటే అది ఆడిష్టం అది. హ్మ్. తప్పులేదండి. ఎవడో లండన్ వాడు వచ్చి యూనివర్సిటీ వాడు పెట్టాను ఎగ్జామ్ అంటే ఆడిష్టం అది. ఎందుకని అది ఆడి దేశం వాడి యూనివర్సిటీ. ఇండియాలోనే ఉన్నావు నువ్వు. ఈ పక్కనే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఈ పక్కన ఐఐటీ ఉంది. పక్కనే త్రిపుల్ ఐటీ ఉంది. హ్మ్. సార్ నాకు మెరిట్ కావాలంటాడు. మెరిట్ కావాలని నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు ఐఐటీ లాంటి ఎగ్జామ్‌లో 100కి 35 మార్కులు వస్తే ఐఐటీలో సీట్ వస్తది తెలుసా మీకు అడ్వాన్స్‌డ్‌లో? చాలా మంది 35-40 మార్కులు అంతే. కట్ ఆఫ్ అంతే ఉంటదండి. అంతే. 40 మార్కులు వచ్చినాయంటే మీరు ఐఐటీ మద్రాస్‌కి వెళ్ళిపోతారు. హ్మ్. అంటే అంత టఫ్ ఇచ్చి 40 మార్కులకి కట్ ఆఫ్ పెట్టడం ఏంటి? ఆ సిలబస్‌కి తగ్గట్టుగా ఓ 2 రెట్లు టఫ్ ఇయ్యి. హ్మ్. 3 రెట్లు ఇవి. హ్మ్. 3 రెట్లు టఫ్ ఇచ్చి అందరికి 90 వస్తాయి అంటాడు. రాని. హ్మ్. ఇప్పుడు అందరికి 90 వచ్చినాయండి. ఇప్పుడు ఇంటర్మీడియేట్ 98 అందరికి ఎందుకు ఏత్తన్నావు మరి? హ్మ్. ఏసావు కదా! వచ్చినియి. పోనీ ఇది అకాడమిక్ అది ఇది కాంపిటేటివ్ అంటే అది అకాడమిక్ అంట. అందరికి 90 వచ్చినాయి అనుకోండి. 91 వచ్చినోడికి ఈ సీట్ మరి పని. హ్మ్. 90 వచ్చినోడు కనీసం ఆనందపడతాడు కదా! నాకు అవకాశం గవర్నమెంట్ కల్పించింది. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను. నా గవర్నమెంట్‌లో ఉన్నటువంటి సిలబస్ నాకు అర్థమైంది. దానికి రిలేటివ్‌గానే ఇంచుమించుగా నాకు పేపర్ ఇచ్చాడు. నేను సరిగ్గా చదువుకోలేకపోవడం వల్ల నేను పేపర్ రాయలేదని ఆనందపడతాడు. ఇప్పుడేంటి రివర్సు. హ్మ్. అంటే చచ్చినట్టు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే హ్మ్. నువ్వు 8దో తరగతి నుంచి 7దో తరగతి నుంచో చచ్చినట్టు నువ్వు ఐఐటీ కోచింగ్ సెంటర్‌కి వెళ్ళి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదువు. కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు బిజినెస్ జరుగుతుంది ఇండియాలో ఒక ఐఐటీ ఎగ్జామ్ మీద. ఈ 30,000 కోట్లు తల్లిదండ్రులు నాశనం అయిపోండిరా అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందా అంటున్నాను నేను. హ్మ్. మరి అటు తిడితే మళ్ళీ తిట్టానంటారు నన్ను. హ్మ్. మరి ఇది క్లియర్ కట్‌గా మీకు లాగింగ్ తెలియట్లేదా? అది కరెక్టే అంటారా? అలా అంటే 30% గవర్నమెంట్ పెట్టింది. కానీ చూడండి ఇంటర్మీడియేట్ మరి ఏం చేస్తాడండి ఆడు? ఆ! సీట్ రావాలండి మీ అబ్బాయికి. హ్మ్. ఇంటర్మీడియేట్ 11థ్‌లో, 12థ్‌లోనే ఉన్న సిలబస్ సరిపోదు. హ్మ్. మీకు ఐఐటీలోని క్వెషన్ పేపర్‌లో క్వెషన్ ఏ రేంజ్ ఉంటదో తెలుసా? హ్మ్. ఇంజినీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయరోడు కూడా చేయలేడు అయి. హ్మ్. వీళ్ళు చదివి లెవెల్ ఎంత ఉంటదో తెలుసా మీకు ఐఐటీలోను? హ్మ్. ఒక్కొక్క చాప్టర్ ఉంటదండి. ఫిజిక్స్‌లో ఏదో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉందనుకోండి. ఫ్లూయిడ్స్ అని. హ్మ్. ఫ్లూయిడ్స్ ఇంజినీరింగ్‌లో సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో చదివితే ఎంత నాలెడ్జ్ వత్తో అంత నాలెడ్జ్ నేర్చుకోవాలి ఈడు. అంత డెప్త్ ఇత్తడు క్వెషను. హ్మ్. సింపుల్‌గా ఏదో స్టేట్ బుక్కుల్లోని ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్న క్వెషన్‌లు పడవు. హ్మ్. అసలు రావండి. నథింగ్ అండి ఆళ్ళకి. అది. అది నథింగ్ అండి అసల. హ్మ్. అడ్వాన్స్ నేను మెయిన్స్ చెప్పట్లా అడ్వాన్స్. హ్మ్. అంటే నేనేమంటానంటేనండి, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కొస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే, ఇలా వెనక్కొచ్చి 8-9 నుంచి చదువుతున్నప్పుడు ఇంత సిలబస్‌ని ఆ చిన్న పిల్లోడికి ఇత్తే తీసుకుంటాడా? నష్టకొచ్చినాయి కదా మరి. ఇప్పుడు మీరు అడిగింది అదే కదా! అది. ఆ! తీసుకోలేడు. హ్మ్. ఎలా తీసుకుంటాడు? మీరు పట్టుకెళ్ళి 8దో తరగతోడికి ఇంత భోజనం పెడితే తింటాడా అంటే తినలేడండి. కానీ ఆ 100 మందిలో, హ్మ్. ఒక 1000 మందిలో హ్మ్. నలుగురు, ఐదుగురో తీసుకునే కెపాసిటీ ఉంటదండి. ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉండాడికి. అది. ఆ ఐదుగురికి, ఆరుగురికి ఉపయోగపడి వాడు 8థ్‌లోను, 9థ్‌లోను, 11థ్, 12థ్ అవగొట్టేసి తర్వాత 11థ్, 12థ్‌లో కొట్టి అటు వెళ్ళిపోతున్నాడు ఐఐటీకి. అది. మిగిలినటువంటి 98 మందికి హ్మ్. ఓకే. మొత్తం ఎటుగాడు నాశనం అయిపోతున్నారాళ్ళు. హ్మ్. ఎలా నాశనం అవుతున్నారు? అందుకేదో కొంత లిమిటెడ్‌గా సెలెక్ట్ అవుతున్నారు. చాలా లిమిటెడ్‌గా అవ్వరండి. అందులో ఒకడే లాగగలిగేది. 100కి ఒకడు కూడా కాదు. 200కి, 300కి ఒకడే. 50,000 మంది మీరు ఒక కార్పొరేట్ ఇన్‌స్టిట్యూషన్‌లో 50,000 మంది చదివితే హ్మ్. అందులో మీకు 9థ్, 10థ్‌లో, 11థ్, 12థ్ చెప్తే లాగగలిగే దమ్మున్న స్టూడెంట్స్ 50,000 మందిలో హ్మ్. 1000 మంది కూడా ఉండరు. హ్మ్. 500 మంది ఉంటారు. హ్మ్. నేను టాప్ ర్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అది. కొంతమంది చదవకుండా కూడా డైరెక్ట్ ఓన్లీ 11థ్‌లో చదివి హ్మ్. కొంచెం షార్ప్‌గా ఉంటారనుకోండి. 11థ్, 12థ్ చదివి కూడా కొట్టేస్తారు. హ్మ్. అది వేరే కేటగరీ ఉంటారండి. ఎక్స్ట్రార్డినరీ కేటగరీ ఎప్పుడు ఉంటారండి. అవును. 100కి ఇద్దరు, ముగ్గురు ఎప్పుడు ఉంటారు కదండీ. హ్మ్. నేనేమంటున్నానంటే ఆ స్కూల్ వెనక్కి తీసుకురావడానికి గల రీజన్ ఏంటంటే ర్యాంకులు కావాలి. అది. ఈడేం చేస్తున్నాడు పేరెంట్ మా అబ్బాయికి ర్యాంక్ రావాలని ఈడేస్తున్నాడు. హ్మ్. పోనీ న్యాయం జరుగుద్దా? అందరికి సీట్లు ఎందుకు వస్తాయండి? హ్మ్. 10 లక్షల మంది రాస్తేనేమో రిజర్వేషన్లు తీసేస్తే 10,000 సీట్లే ఉన్నాయి ఐఐటీలో. హ్మ్. ఎట్లాగా? హ్మ్. రావు కదండీ. అవును. ఈ మిగిలిన వాళ్ళు దేనికి పనికొస్తున్నారు? క్వెషన్ మార్క్. మిగిలిన వాళ్ళు వాళ్ళకి సోషల్ చదవరు, అవును. తెలుగు చదవరు, హ్మ్. ఇంగ్లీష్ చదవరు. హిందీ కూడా చదవరండి. ఇవాళ ఏది చదవరు. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతారు. ఫైనల్‌గా ర్యాంక్ కూడా రాదు. హ్మ్. ర్యాంకు రాదు. ప్లస్ పొద్దున్న 6కి, 7కి సాయంత్రం 10 దాకా కూర్చుంటాడు. హ్మ్. ఇంట్రోవర్ట్ అయిపోతాడు. హ్మ్. సోషల్ లైఫ్ ఉండదు. హ్మ్. ఫ్రెండ్స్ ఉండరు. హ్మ్. డల్‌గా ఉంటాడు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. మిగతా సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉండదు. ఒక కాగితం ఎత్తే చిన్న లెటర్ రాయలేడు. ఫైనల్‌గా ఇంజినీరింగ్‌లో టాప్ కాలేజీలో సీట్ రాదు. ఇది 98 మంది జరుగుతున్న అన్యాయం. ఒక ఇద్దరికి మాత్రం పికప్ అయ్యి
కొట్టేస్తున్నారు. ఆ ఇద్దరి గురించి ఇప్పుడు బిజినెస్. ఆ ఇద్దరికి ర్యాంకులు చూపించి ఈ 98 మంది దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. అంటే ఇంకా భయంకరమైన నిజాలు ఉంటాయి ఈ ఈ ఈ ఈ ఇండస్ట్రీస్‌లో. ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ గురించి అంటే ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి టీచర్స్‌కిను, పేరెంట్స్ కూడా డౌట్ ఉందండి. హ్యాండ్ రైటింగ్ గురించి కేర్ తీసుకోవాలా? అక్కర్లేదా? అంటే హ్యాండ్ రైటింగ్ అనేది అంటే చిన్నపిల్ల 8, 9, 10, 6, 7 ఆ ఏజ్ వాళ్ళకి అయితే పోనీ థర్డ్ క్లాస్ నుంచి అండి. థర్డ్ నుంచి 10th వరకు. అంటే టెక్నాలజీ టైపింగ్ అంతా వచ్చేస్తుంది. అసలు హ్యాండ్ రైటింగ్ అనేది డెఫినెట్‌గా తీసుకోవాలండి. ఎందుకంటే మనమేమి కంప్లీట్‌గా డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయి లేకపోతే కంప్లీట్‌గా మనమేమి ల్యాప్‌టాప్‌ల మీద లేకపోతే వాటిల మీద లేకపోతే ట్యాబ్‌ల మీద చదువుకుని ఆ సిస్టమ్ అయితే ఉందో ఇంకా మనకి ఇంకా రాలేదు. ఇంకొకటి ఏంటంటేనండి ఇప్పటికే మనం ఓన్లీ డిజిటల్‌గా టైప్ చేయడం అయన్నీ ఏదైతే ఉందో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక పర్టిక్యులర్ స్టేజ్‌లో చేస్తారండి. ఫస్ట్ ఏంటంటే చదవడం, రాయడం అనేది ఏదైతే ఉందో బేసిక్ స్కిల్ అండి. అది ఒక స్టూడెంట్‌కి ఉండవలసినటువంటి స్కిల్ అండి. డెఫినెట్‌గా రైటింగ్ మీద ఫోకస్ మీరు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటేనండి మీరు రేపు పొద్దున్న ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా గురించి మనం మాట్లాడదామండి. ఎగ్జామ్స్ అన్నీ కూడా చేత్తో రాయాలి. ఓ సివిల్ సర్వీసో లేకపోతే గ్రూప్ 1 లేకపోతే ఇంకోటో ఈవెన్ ఎంబీఏకి వెళ్ళాలన్నా కూడా ఎస్ఏ రైటింగ్ అంటాడు. చాలా వరకు చేత్తో రాయాలి తప్ప కంప్యూటర్‌లో రాయడం లేదండి ఇప్పటికి. ఎస్సే రైటింగ్ ఉంది. ఆడిస్తాడండి. WAT అని ఒకటి ఉంటారండి. రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. దాని ప్రకారం వెళ్ళి రాయాలండి. రాసినప్పుడు మీరు సరిగ్గా రాసింది దానికి అర్థం అవ్వాలి కదా! అర్థం అవ్వకపోతే ఏం చేస్తాడు? ఆడేం చేస్తాడు? తక్కువ మార్కులు వేస్తారా? లేకపోతే అసలు అర్థం కాకపోతే ఆడు ఎవడైనా ఏం చేయగలడండి? ఎవడో చేసేది ఏం లేదు కదా! సో, డెఫినెట్‌గా రైటింగ్ అనేది ఉండాలి. రైటింగ్ బట్టి కూడా మనిషి యొక్క యాటిట్యూడ్‌ని మనం పడతామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీలో ఎవడో వచ్చాడండి ఎంప్లాయీ. వాడు రైటింగ్ బట్టి కూడా తెలియకుండానే ఒక ఇంప్రెషన్ పడుతది. ఏంటి వంకరగా రాసాడు ఎవడురా బాబు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మాటల బట్టి గానీ, రాసే విధానం బట్టి గానీ, జనరల్‌గా కొంత అసెస్మెంట్ అనేది కొంత గెస్సింగ్ అనేది ఉంటదండి. డెఫినెట్‌గా రైటింగ్ అనేది ఏదైతే పిల్లలకు ఉన్నారో మీకు జనరల్‌గా మీకు 9th, 10thలో రాదండి. అసలు అలా మీకు జనరల్‌గా 5th, 6th, 7thలోనే అవి సెపరేట్‌గా బుక్స్ ఉంటాయి కదండీ. రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా! ఆ బుక్స్ పెట్టి రైటింగ్ మీద డెఫినెట్‌గా కొంత స్కిల్ అనేది రావాలి. అలా రావడం వల్ల ఏమవుద్దంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మీరు ఏదో ఒక ఎస్సే రాయాలండి. లేకపోతే ఏదో మెయిల్ చేయాలండి. లేకపోతే ఇంకోటి చేయాలి. ఒక పేపర్ మీద రాసుకుంటారు కదా! కొట్టి, మార్చి ఫైనలైజ్ అయిన తర్వాత టైప్ కొడతారు. అవును. అప్పుడే కదా నా ఫీల్ వస్తది. ఎవరికైనా అంతే కదండి. ఫస్ట్ రాసుకుంటారు కదండీ. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మేము ఆఫీస్‌లో ఉంటాం గవర్నమెంట్‌లో. మాకు స్టెనో ఉంటారు. స్టెనో డైరెక్ట్‌గా చెప్పేయగలమా మేము డిక్టేషను? చెప్పలేమండి. ఒక పేపర్ మీద రాస్తాం కొన్ని ఇంపార్టెంట్‌వి. ఓకే. రాసిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని కొడతాము, చేస్తాము, మారుస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం. ఫైనల్‌గా ఇస్తా ఉంటాం కొన్ని ఇంపార్టెంట్. సో, రాయడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్‌గా ఎప్పటికీ ఉంటదండి. న్యూస్ పేపర్ చదవడం మానేస్తారా? చదవాలి కదండీ. యూట్యూబ్‌లోనో లేకపోతే ఇంకో చోట కాదు కదండీ. చదవడంలో వచ్చి ప్లెజరు వినడానికి దానికి తేడా లేదంటే ఉంది కదండీ. ఇప్పుడున్న జనరేషన్ మీరు ఒప్పుకోరా అన్న విషయం పక్కన పెట్టినా డెఫినెట్‌గా ఆ ఫీల్ గాని, ఆ ప్లెజర్ గాని వేరు ఉంటదండి. సో, డెఫినెట్‌గా రాయడం గాని, చదవడం గాని పిల్లలకి అలవాటు చేయండి. అది అవసరం కూడా. లాంగ్ రన్‌లో కూడా డెఫినెట్‌గా అది బెనిఫిట్ అవుతదండి మీకు. బెనిఫిట్ అవుతుందండి. మీకు ఆహ్, ఇప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలంటే రాయాలి కదండీ. జనరల్‌గా డాక్టర్ మీద జోక్ ఏంటంటే ఆ ప్రిస్క్రిప్షన్ ఆ మెడికల్ షాపోళ్ళకే అర్థమవుతదని. మరి అలాగా అంటే అది కావాలని రైటింగ్ బాగా ఉన్నోడు కూడా అలా రాస్తా ఉంటాడులెండి. అంటే ఇంకొకడికి అర్థం కాకూడదని. అది. ప్లస్ డాక్టర్ అనిపించుకోవాలి కదా! అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255